రీసెంట్గా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటుపై ఓఈసిడి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ, ప్యారిస్ బేస్డ్ సంస్థ, అనేక అంశాల్లో ఇది రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్లైమేట్ రిలేటెడ్ అంశాల్లో, తర్వాత ఎకానమీ, మేజర్గా ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ ఎకానమీ వృద్ధి రేట్లు, దానికి సంబంధించిన అంశాలు. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం అసలు ఏం సూచిస్తుంది ఈ రిపోర్ట్ ప్రకారం ఓఈసిడి ఏం చెప్తుంది? ఈ ఏడాది అంటే 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.9% ఉంటుందని అంచనా వేస్తోంది. అయితే వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో వృద్ధి రేటు కేవలం 2.7% ఉంటుందంట. మనం చూస్తే ఈ ఏడాది వృద్ధి రేటు కాస్త మెరుగ్గా కనిపించినా వచ్చే సంవత్సరం మాత్రం వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా కుంగుతుందంట, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు. సో ఈ ఏడాది 2.9% ప్రిడిక్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మాత్రం 2.7% అనమాట. దీనికి ప్రధానమైన కారణం మనం చూస్తే వార్స్, రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, హమాస్ ఇజ్రాయెల్ వార్ కావచ్చు, దాంతోపాటు హై ఇన్ఫ్లేషన్, చాలా దేశాల్లో ఎగువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం కావచ్చు, అదేవిధంగా హై ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లు ఎక్కువ ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్థిక వృద్ధిని కుంగుపరుస్తున్నాయని, వెనక్కి లాగుతున్నాయని చెప్పి కూడా ఓఈసిడి అంచనా వేస్తోంది. అయితే మనం చూస్తే కనుక పెద్ద ఆర్థిక వ్యవస్థలు చైనా, అమెరికా, ఇవి కూడా వచ్చే సంవత్సరం గట్టిగానే వృద్ధి రేటు దెబ్బతింటున్నాయంట. మనం అమెరికా ఆర్థిక వ్యవస్థ చూస్తే కనుక ఈ సంవత్సరం 2023లో 2.4% గ్రో అవుతుంది. అయితే ఓఈసిడి ప్రిడిక్షన్ ప్రకారం 2024లో నెక్స్ట్ ఇయర్ అమెరికా కేవలం 1.5% వృద్ధి రేటే నమోదు చేయొచ్చు అని చెప్పి ఓఈసిడి చెప్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ అమెరికా గ్రోత్ రేట్ చాలా తగ్గిపోతుందంట. దీనికి ఒక ప్రధానమైన కారణం కూడా ఓఈసిడి చెప్తుంది. అమెరికాలో సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లు భారీగా పెంచారు. ఈ వడ్డీ రేట్లు పెంచడం వల్ల మార్కెట్స్ పైన, ముఖ్యంగా వృద్ధి రేటు పైన చాలా ప్రతికూల ప్రభావం పడింది, అడ్వర్స్ ఎఫెక్ట్ పడిందంట. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగేసరికి బిజినెసెస్కి, వినియోగదారులకి వాళ్ళు లోన్లకు వెళ్తే చాలా ఎక్కువ వడ్డీలు చెల్లించాలి, లోన్లు ఖరీదుగా మారాయంట వాళ్ళకి. ఇదిలా ఉంటే చైనాలో స్థిరాస్తి రంగం అంటే రియల్ ఎస్టేట్ ఒడిదుడుకులు బాగా, నిరుద్యోగ సమస్య, చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. దీంతో ఈ సంవత్సరం చైనా వృద్ధి రేటు 5.2% ఉంటే నెక్స్ట్ ఇయర్ చైనా వృద్ధి రేటు మాత్రం 4.7% ఉండబోతుంది. అంటే 2024లో చైనా వృద్ధి రేటు 4.7% ఉంటుందంట. ఈ రెండు దేశాలతో పాటు ఏ దేశాలు అయితే యూరో కరెన్సీ ప్రామాణికంగా ఉందో ఆ దేశాల్లో కూడా వృద్ధి రేటు తగ్గనుందంట. అసలు ఎందుకు ఇదంతా మనం చూస్తే 2020 కరోనా, ఆ తర్వాత వచ్చిన రష్యా ఉక్రెయిన్ వార్, దాంతోపాటు పెరిగిన ఆయిల్ ప్రైజెస్ అంటే ఈ చమురు ధరలు పెరగటం, తర్వాత ఇన్ఫ్లేషన్, హై ఇంట్రెస్ట్ రేట్స్, ఇవన్నీ ఒకదానికొకటి, రీసెంట్గా స్టార్ట్ అయిన హమాస్ ఇజ్రాయెల్ వార్, ఇవన్నీ చూస్తే ఒకదానిపైన ఒకటి పడి ఇవన్నీ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి వరుసగా సవాళ్ళు ఎదురవుతున్నాయి అన్నమాట. సో ఇలా వరుసగా ఇవన్నీ సవాళ్ళు రావటం వల్ల ఆర్థిక వ్యవస్థ గట్టిగానే దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. అయితే 2025లోకి మళ్ళీ వరల్డ్ గ్రోత్ రేట్స్ అనేవి 3%, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3% గ్రో అవనుంటుంది 2025 నుంచి. కాస్త ఇంట్రెస్ట్ రేట్స్ కూడా 2025కి